అమరావతికి చట్టబద్ధత రావడంతో ల్యాండ్ పూలింగ్కు రాజధాని రైతుల నుంచి భారీగా స్పందన వస్తుంది. తుళ్లూరు మండలం పెదపరిమిలో ఒకే రోజు 1000 ఎకరాల భూమిని మంత్రి నారాయణ సమక్షంలో ల్యాండ్ పూలింగ్కు రైతులు అందజేశారు. ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్తో కలిసి మంత్రి నారాయణ పెదపరిమిలో పర్యటించారు. మంత్రి నారాయణకు పెదపరిమి రైతులు ఘనస్వాగతం పలికారు. రైతులతో నిర్వహించిన సమావేశంలో ల్యాండ్ పూలింగ్పై గ్రామస్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలను మంత్రి నారాయణ రైతులకు వివరించారు. ప్రాజెక్టుల వారీగా ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నామని తెలిపిన మంత్రి నారాయణ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతు సోదరులకు, అధికారులకు నమస్కారాలు. చాలా సంతోషం అండి. 2014-19లో మొదట 29 గ్రామాల ల్యాండ్ పూలింగ్కి ఆ రోజు ఫైనలైజ్ చేసాం. ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఈ పెద్దపరిమి నుంచి కొంతమంది రైతులు నా దగ్గరికి అనేక దఫాలు వచ్చారు. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోవడం జరిగింది. మా ల్యాండ్ కూడా తీసుకోమన్నారు. అయితే అప్పుడు తీసుకున్న ల్యాండ్ పూలింగ్ని ఒక దారిగా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం అది చేసి తర్వాత తీసుకుంటామనే ఉద్దేశంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు. ఫస్ట్ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారో దానికి ఏదైతే మాట ఇచ్చామో రైతు సోదరులకి అవి కొంతవరకు చేసిన తర్వాత ఫర్దర్గా పోతారు. ఇక్కడ ఎక్స్పాన్షన్ కూడా కాదండి, సెకండ్ ల్యాండ్ పూలింగ్, థర్డ్ ల్యాండ్ పూలింగ్ కాదు. ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ 29 గ్రామాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారు చెప్పింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ హౌస్, అధికార భవనాలు, దాంతో కొన్ని స్కూల్స్, హాస్పిటల్స్, కొన్ని యూనివర్సిటీస్, 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదివే విధంగా యూనివర్సిటీస్ని తీసారండి. ఒక 5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారంటే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతోమంది ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆ తర్వాత ఫర్దర్గా ముందుకు పోతుంటే ఆ నేపథ్యంలో అప్పుడు పెద్దపల్లి నుంచి కొంతమంది రైతులు వచ్చినా అటు శ్రవణ్ గారి దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన ఆ రోజు కొంత డెవలప్ చేసి చేస్తామని ఆగాం. అయితే గత 5 సంవత్సరాలు రైతు సోదరుల్ని గత ప్రభుత్వం ఎంతో ఇబ్బందులు పెట్టింది. కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, ఇప్పుడే చెప్పారు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయని. అవేవో ఇస్తే నేను శ్రవణ్ గారు హోమ్ మినిస్టర్తో, ముఖ్యమంత్రితో మాట్లాడి అవన్నీ క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, హైదరాబాద్ నగరాన్ని ఎలా డెవలప్ చేశారో అలా అమరావతి కావాలి. హైదరాబాద్ నగరం డెవలప్ చేసిన ఫస్ట్ హైటెక్ సిటీ కట్టారు. ఫస్ట్ హైటెక్ సిటీ అది కట్టినప్పుడు కూడా అక్కడ హైటెక్ సిటీ అనౌన్స్ చేసి కడుతుంటే దాని మీద రచ్చ చేశారు. ఆ హైటెక్ సిటీ కాబట్టి లక్షల మంది హైటెక్ చదువుకొని, ఐటీ చదువుకొని ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నారు. ఆ ఒక్క బిల్డింగే ఇన్స్పిరేషన్ స్టార్టింగ్. అలాగే ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి తర్వాత నేషనల్ గేమ్స్ పెట్టారు. నేషనల్ గేమ్స్ పెట్టినప్పుడు కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ని హైదరాబాద్లో డెవలప్ చేశారు. ఎక్కడైతే స్పోర్ట్స్ యాక్టివిటీ డెవలప్ చేశారో అవన్నీ డెవలప్ అయినాయి. ఈ మధ్య 20 ఆక్షన్ చేస్తే ఎకరా 140 కోట్ల మంది నేషనల్ స్పోర్ట్స్. ఆ తర్వాత బ్యాంక్స్, దేశంలో ఉన్న అన్ని బ్యాంక్స్ యొక్క ఆఫీసులని ఒక ఏరియా చేసి ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఆ బ్యాంకులన్నీ తెప్పించారు. ఇలా హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా డెవలప్ చేయడానికి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. మీకు తెలిసేదిగో 2014-19లోనే 48,000 కోట్లకి నేను టెండర్స్ ఇచ్చాను. అయితే ఇచ్చిన టెండర్లను ఎప్పుడంటే 2017 చివరిలో, 2018 అంటే టెండర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళంతా లెవెల్స్ చేసుకొని ఇవన్నీ చేసుకునే లోపల మనకు ఎలక్షన్స్ వచ్చేసినాయి. ప్రభుత్వం మారింది. మరొక 2 సంవత్సరాలు కంటిన్యూ అంటే అప్పుడే అమరావతి అయిపోయినది. కానీ గత ముఖ్యమంత్రి 3 ముక్కలు ఆట ఆడి నానా ఇబ్బందులు పెట్టి చేశారు. సరే, ఏదైనా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే రాజధాని టేకప్ చేస్తామని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ చెప్పడం, చెప్పిన ప్రకారం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు.
వెంటనే టేకప్ చేయాలంటే అనేక సమస్యలు వచ్చినాయి. మళ్ళా 14-19లో ఎవరికైతే కాంట్రాక్ట్లు ఇచ్చామో, వర్క్స్ మొదలు పెట్టారో, కొంత వర్క్ చేశారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. 3,000 కోట్లు గత ముఖ్యమంత్రి ఇవ్వకుండా 5 సంవత్సరాలు ఏడిపించాడు, ఇవ్వలేదు. వాళ్ళ ఆఖరాకి మా టెండర్లు క్యాన్సిల్ చేయండి, మేము కట్టిన బ్యాంక్ డిపాజిట్స్ వెనక్కి ఇవ్వండి, సెక్యూరిటీస్ అంటే అది కూడా ఇవ్వాల. ఎందుకంటే టెండర్లు క్యాన్సిల్ చేసి డిపాజిట్స్ వెనక్కి ఇస్తాడు, కోర్టు పోతే కోర్టు డబ్బులు ఇవ్వమంటుంది. సరే, ప్రభుత్వం వల్ల తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, సార్ మా సమస్యలు సాల్వ్ చేసి టెండర్లు పిలవమంటే కమిటీలు వేసి, టెక్నికల్ కమిటీలు అనేక దఫాలు డిస్కస్ చేసి మళ్ళీ అథారిటీలో పెట్టి, క్యాబినెట్లో పెట్టి ఎవరో కోర్టు ఇవ్వాలన్నా ఉండటం కోసంగా దాదాపు 8 నెలలు పెట్టింది. వెంటనే టెండర్లు పిలిచాం. వర్షాలు వచ్చినాయి, 4 నెలలు వర్షాలు ఈ సంవత్సరం, మీకు తెలుసు. వర్క్ జరగల. అయితే వర్షాలు ఆగిపోగానే మన నవంబర్ నుంచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. ప్రతి వారానికి దాదాపు 500 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతున్నాయి. ఈరోజు మీరే చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ యొక్క సిటీ మెగా సిటీ కావాలి, హైదరాబాద్లా కావాలంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పెట్టండి. హైదరాబాద్లో ఏ విధంగా అయితే నేషనల్ గేమ్స్ పెట్టడం వల్ల అనేక యాక్టివిటీస్ వచ్చినాయో, అంటే ఒక స్పోర్ట్స్ సిటీ వస్తే ఒక బిల్డింగే కాదు, అక్కడ దానికి సంబంధించిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి ఇల్లు కావాలి, వాళ్ళ పిల్లల స్కూల్స్ కావాలి, వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ కావాలి, అదేవిధంగా టూరిజం యాక్టివిటీస్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ కావాలి, టెంపుల్స్ అన్నీ వస్తాయి. హైదరాబాద్లో జరిగింది అదే. అందుకని ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఒక 2,500 ఎకరాలు కట్టమన్నారు. 2,500 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్లు తీసుకోవచ్చు, దానివల్ల రైతు సోదరులు నష్టపోతారు. అందుకని ల్యాండ్ ఫిల్లింగ్ ప్రభుత్వానికి 2,500 ఎకరాలు కావాలంటే 10,000 ల్యాండ్ ఫిల్లింగ్ చేయాలి. 10,000 ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తే అందులో రైతు సోదరులకు 27% ఇవ్వాల్సి వస్తుంది. 50% రోడ్లు, డ్రైన్స్, పార్కులు, స్కూల్స్, హాస్పిటల్ పోతుంది. అక్కడ ప్రభుత్వానికి మిగిలేది 22-25%. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక 2,500 ఎకరాలు మీరు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ప్లాన్ చేయమంటే అదొకటి. ఇంకోటి ఎవరు గారంటే, ఈ సిటీ బాగా డెవలప్ కావాలంటే హైదరాబాద్లో ఏ విధంగా అయితే శంషాబాద్లో ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, ఉన్న శంషాబాద్ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ తీసుకురాబట్టి ఆ ఏరియా అంతా డెవలప్ అయింది. ఈరోజు అన్ని ఫ్లైట్లు దిగుతున్నాయంటే కారణం ఏంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ చేయకుండా ఆ ఏరియా డెవలప్ అయ్యేది కాదు. అందుకనే మనకున్న ఎయిర్పోర్ట్ చాలదు, దూరదృష్టితో ఒక ఎయిర్పోర్ట్ కావాలి, దానికి 5,000 ఎకరాలు కావాలి, దాన్ని కూడా తీసుకోమన్నారు. అదైన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే స్మార్ట్ సిటీస్ రావాలి, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ఇండస్ట్రీస్, కంపెనీలు రావాలి, ఐటీ కంపెనీ, వాటికి ఒక 2,500 ఎకరాలు కావాలా, దాన్ని కూడా చేయమంటే ప్రాజెక్ట్ వేసి పోతున్నాం. తొందరపట్టంలా, మేము అన్నీ తొందరపట్టడం లేదు, 1 by 1 చేస్తామని 1 by 1 చేస్తామనే ఉద్దేశంతో ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే 16,600 ఎకరాలకి ల్యాండ్ ఫిల్లింగ్కి ఇచ్చాం నోటిఫికేషను. అందులో కూడా కొన్ని గ్రామాలు ఇచ్చాం, అన్నీ చేయలేదు. మిగతా గ్రామాలు కూడా మీతో మాట్లాడి, మీతో మీటింగ్ పెట్టే నోటిఫికేషన్ ఇస్తామని ఆగాం. మీతో మాట్లాడి, మీతో డిస్కస్ చేసి మీ సమస్యలు ఏదో తీసుకొని నా లెవెల్లో చేయగలిగితే మేము కానీ, శ్రావణ్ కానీ అలా చేయగలిగితే చేస్తాం, లేదంటే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోవటం. ఇందులో ఒకటి ఏంటంటే, రైతు రుణమాఫీ అడిగారు, దాన్ని ముఖ్యమంత్రి గారు అడిగితే దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎవరైతే ల్యాండ్ ఫిల్లింగ్కి ఇస్తారో క్యాబినెట్లో ఏ రోజైతే మనం ల్యాండ్ ఫిల్లింగ్కి క్యాబినెట్లో Please subscribe SS News AP.